చనిపోయిన వాడే సర్పంచ్ అయ్యాడు. అవును, మీరు విన్నది నిజమే. ఎస్, రెండో విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో నిజంగా సంగారెడ్డి జిల్లాలో ఒక విచిత్రమైనటువంటి ఫలితం, ఒక విచిత్రాన్ని రేపింది. మొత్తం అంతా కూడా వాస్తవానికి అతను డబ్బులు లేకను, లేకపోతే ఓటర్లను ప్రలోభ చేయడానికి డబ్బులు లేకను, లేకపోతే తన దగ్గర మద్దతుదారులు లేకను, మొత్తానికి మనస్తాపానికి గురైనటువంటి ఆ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. సో అటువంటి వ్యక్తికి మొత్తం గ్రామం అంతా కూడా పట్టం కట్టినటువంటి సందర్భం. గెలిచాడు. ఆ ఎవరైతే సూసైడ్ చేసుకున్నాడో ఆ వ్యక్తి గెలిచాడు. సో ఇప్పుడు అక్కడ మళ్ళీ బైపోలు వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది. సో దీనికంటే ముందే ఈ నెల 5న ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఇటువంటి సంఘటనే వేములవాడ అర్బన్ ఏరియాలో చింతల్ఠానా తండాలో కూడా సేమ్ ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. కాకపోతే ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి సందర్భం సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భం. కాకపోతే అది దురదృష్టవశాత్తు గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి చనిపోతే ఆ అభ్యర్థి కూడా వేములవాడలో గెలిచినటువంటి సందర్భం. సో ఎన్నికల వేళ సర్పంచ్ ఎన్నికల ఫలితాలు నిజంగా ఎన్నికల చిత్రాల మాదిరిగా ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్ రాజు, సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఈ రాజుకు సంబంధించినటువంటి ఈ ఎన్నికల ఫలితాల కథే ఈ వార్త. సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి దిగినటువంటి ఓ అభ్యర్థి ప్రచారం చేసేందుకు, ఓటర్లకు పంచేందుకు డబ్బులు లేక ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తాజాగా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఆ అభ్యర్థి ఘన విజయం సాధించడం గమనార్హం. డబ్బులు లేక బలవన్మరణానికి పాల్పడ్డ ఆ అభ్యర్థిని గ్రామస్తులంతా ఓటు వేసి గెలిపించారు. దీంతో ఈ ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సర్పంచ్ పదవి కోసం లక్షలు కోట్లు సైతం కుమ్మరిస్తున్నారు. గతంలో చూడని విధంగా డబ్బు, మద్యం, గోల్డ్, సిల్వర్, గిఫ్ట్లు ఇలా ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఉప సర్పంచ్ పదవి కీలకం కావడంతో వార్డు మెంబర్లు కూడా భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు. వార్డు మెంబర్గా గెలవడానికి ఒక ఎత్తు అయితే ఉప సర్పంచ్ పదవి కోసం మరో ఎత్తు పోరాటం చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఎక్కడికక్కడ రాజకీయ ప్రతివ్యూహాలు పెరిగిపోతున్నాయి. మొత్తానికి కొన్ని గంటల క్రితం రెండో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగా బుధవారం రోజున జరిగే మూడో విడతతో ఈ అంకం పరిసమాప్తం కాబోతోంది. ఇక అసలు విషయానికి వస్తాను. సంగారెడ్డి జిల్లా రాయకోడి మండలంలోని పిప్పడపల్ గ్రామ పంచాయతీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల రెండో విడతలో భాగంగా పిప్పడపల్లి సర్పంచ్గా రాజు విజయం సాధించారు. అయితే ఈ నెల 8వ తేదీన రాజు ఆత్మహత్య చేసుకోవడం విషాదకర సంఘటనగా మారింది గ్రామంలో. అయితే ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాజుకు ప్రచారం చేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు. ఎన్నికల్లో ప్రచారానికి డబ్బులు లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందినటువంటి రాజు ఇటీవల తన ప్రాణాలను సైతం తీసుకున్నాడు. ఈ ఘటన పిప్పడపల్లి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్నికల ఫలితం యావత్ రాష్ట్రాన్ని కదిలించింది. ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి రోజు గ్రామస్తులు మరణించిన అభ్యర్థి రాజుకే పట్టం కట్టడం అనూహ్య ఘట్టంగా నిలిచింది. ఈ నెల 8వ తేదీన ఆత్మహత్య చేసుకున్నటువంటి రాజు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఎన్నికల ఖర్చుల కోసం డబ్బు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎన్నికల ఖర్చుకు డబ్బులు లేక రాజు ఆత్మహత్య చేసుకోవడం పిప్పడపల్లి గ్రామ ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. దీంతో ఆ గ్రామంలోని ఓటర్లు మొత్తం అంతా కూడా రాజుపై తమకున్నటువంటి నమ్మకాన్ని, ఆయన ఆత్మహత్య చేసుకోవడంపై తమ సానుభూతిని వ్యక్తం చేస్తూ అతడు చనిపోయినా కూడా ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించారు. ఈ సంఘటనతో పిప్పడపల్లి గ్రామస్తుల ఔదార్యం ఒక్కసారిగా వెల్లివేసింది. ఎన్నికల్లో డబ్బు ప్రభావం కంటే అభ్యర్థి పట్ల తమకు ఉన్నటువంటి ప్రేమే ముఖ్యమని రాష్ట్ర వ్యాప్తంగా నిరూపించింది. ఎన్నికల ప్రచారానికి ఖర్చులకు అవసరమైనటువంటి డబ్బు లేదని ఒత్తిడితోనే రాజు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఇదే విషయానికి వస్తే గనక
సాధారణంగా నామినేషన్ వేసినటువంటి వ్యక్తి స్క్రూట్నీ తర్వాత కూడా బరిలో ఉండి అకస్మాత్తుగా చనిపోతే ఆ ఎన్నిక నిలిపివేస్తారు అధికారులు. కానీ అక్కడ మాత్రం అధికారులు ఎందుకో ఎన్నిక కొనసాగించారా? అనూహ్యంగా ఆయన మరణమే తన విజయానికి కారణమైందేమో. విషాదంలో దక్కినటువంటి ఆ విజయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చెప్తే దగ్గర వచ్చి మాట్లాడుతుండే, ఏం పని చేస్తారు ఏం లేదని. చిన్న సాయం అడిగినా వెనకడుగు వేయకుండే. చాలా మంచి మంచి వ్యక్తి ఆయన. ఆయన లేనందుకు చాలా బాధపడుతున్నాము. ఆయన వ్యక్తిగతంగా ఏం ప్రాబ్లమ్స్ ఉండేనో తెలియదు, కానీ ప్రతి ఒక్క పని చేస్తుండే. ఎప్పుడన్నా అన్న అని చెప్పేస్తే చిన్న సపోర్ట్ చేసినా అన్న దగ్గరకు వచ్చి మాట్లాడుతుండే. ఆయన లేకున్నా కానీ ఉన్నట్టు మేము గెలిపించినాము. ఊరందరూ కూడా ఆయనకు లేకున్నా కానీ అభిమానంతో గెలిపించారు. ఆయన లేని లోటు అయితే తీరింది ఎప్పటికీ, కానీ ఆయన మాతోటి ఉన్నాడు ఎప్పటికీ. నాకు ఇంకా మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. మాటలు ఎక్కువ రావట్లేదు. ఇంతటితో నేను ముగియాలనుకుంటున్నా. ధన్యవాదాలు. మా ఊర్లో చాలా మంచి వ్యక్తి. ఒక 2 సంవత్సరాల నుంచి నా ఊరికి సేవ చేసుకుంటూ నేను సర్పంచ్ అయ్యే ఆసక్తి నాకు ఉన్నది. నాకు మంచిగా చేయండి అని చెప్పి ఊర్లో ఎంతో మంచి ఆసక్తితోటి పంచాయతీలో కూడా పనిచేసి కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రతి ఒక్కరితోటి మంచిగా ఉండి మంచి అభిమానంతో నా ఊళ్ళో మంచి పని చేయించాడు. ఆ అభిమానంతో ఆయనకు ఓట్లేసి పబ్లిక్ గెలిపించారు. తర్వాత కూడా ఊర్లో చాలా మంచి వ్యక్తి. ఎవరికి ఏమనకుండా ఎవరితోటి ఉండి ప్రతి ఒక్కరితోటి మంచి తరంతో ఉండి ఆ అభిమానమే ఈరోజు ఆయనకు మా మా గ్రామంలో ఏం లేకున్నా కూడా ఆ పార్టీలో ఖచ్చితంగా మంచి మనసుతోటి ఆయనకు మా భారీ మెజార్టీతో గెలిపేయడం జరిగింది. అందులో మళ్ళీ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఆయనకు ఎంతో అభిమానంతో మంచి వ్యక్తిగా గెలిపేయడం జరిగింది. అది మేము మా గ్రామ ప్రజలు ఆయనకు భారీ మెజార్టీతో గెలిపించినందుకు, ఆయన మా మధ్యలో లేనందుకు చాలా బాధాకరం అనిపిస్తుంది. అందులో మేము కుటుంబ సభ్యులుగా ఆయన గెలిపించినాం. ఆ గెలిపించినందుకు మా ఊరు తరఫున మా తరఫున మాకు చాలా బాధగా ఉన్నది. దాని గురించి ఆయనకు చాలా ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆయన మాతోనే ఉండేవాడు. ఆయన 2 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాడు. మంచిగా లోకల్గా మంచిగా కలిసి ఉంటుండే అందరము. 2 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడనే ఉన్నాడు. కానీ దురదృష్టకరంగా ఆయన చనిపోవడం జరిగింది. ఓడిపోతా గెలుస్తా అని దానికి సంబంధం లేదు సార్. ఇక నిలబడ్డాక ఎవరైనా గెలుస్తారు, ఎవరైనా ఓడతారు, దానికేం సంబంధం లేదు. సర్పంచ్ చేద్దామని కోరిక ఉండే 2 సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడనే ఉన్నాడు. అంతా మంచిగా ఉంటుంది సార్, అందరితో కలిసి మంచి ఉంటుంది. ఎవరితోనేమో ఆయనకు ఒత్తిడి లేదు, ఏం లేదు కదా. ఆయన ఏం చేసుకునేమో ఆయనకి తెలుసు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.